హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్. మరి ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏవండోయ్ మీరు ఇది విన్నారా? ఇలా రండి చెప్తాను. యాంకర్ శ్యామలకి టీవీ షోలలో నో ఛాన్స్ అంటున్న దర్శకులు. తెలుగు టీవీ యాంకర్స్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు మన దగ్గర. అందులో మేల్స్ ఫీమేల్స్ కూడా ఉన్నారు. అందరిలో కూడా మొదటి స్థానంలో ఉండేది సుమ. ఇక ఆ తర్వాత యాంకర్స్ లిస్ట్ చూస్తే అనసూయ, శ్యామల ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక వీళ్ళైతే కొందరు యాంకర్ గా కెరియర్ ని మొదలుపెట్టి సీరియళ్లు అటు నుంచి మెల్లగా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అందులో అనసూయ ఒకటి. ఇక ఆ విషయాన్ని అయితే పక్కన పెడదాం. మరి ఇక ఈ మధ్య బాగా ఒక 2 నెలల నుంచి వినిపిస్తున్న పేరైతే శ్యామల. ఆవిడేదో ఇరగది సినిమాలు చేసిందనో, పొడి చేసి యాంకరింగ్ చేసిందనో జనాలు ఆవిడ గురించి మాట్లాడుకోవట్లే. కానీ తనకు అనవసరమైన పాలిటిక్స్ లో పెట్టి నిజం చెప్పాలంటే ఒక రకంగా చాలా ఓవర్ చేసి తెలుగు సినిమా ప్రేక్షకుల ఆగ్రహానికి అయితే గురైంది. ఇప్పుడు ఆమె చేసిన ఆ ఓవర్ యాక్షన్ ఆమె కెరియర్ ని మొత్తం ముంచేసింది. ఆమె ఏ ఇండస్ట్రీ కోసం అయితే వచ్చిందో అలాంటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి మీద తన స్థాయికి మించి ఎక్కువగా మాట్లాడింది. ఆయన స్థాయి ఇక్కడ, ఆమె స్థాయి ఇక్కడ. అసలు ఒక దిక్కుమాలిన పిట్ట కథ నల్లి ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ తను ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తుందో ఆ పార్టీ దృష్టిని ఆకర్షించడం కోసం తన స్థాయికి మించి మాట్లాడి అబాస్ పాలైంది. తాను ఏ పార్టీ కోసం అయితే అతి ఉత్సాహం చూపించి ఓవర్ యాక్షన్ చేసిందో ఆ పార్టీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. దీంతో మేడం గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు తర్వాత మేడం గారి భవిష్యత్తు అయితే పూర్తిగా ప్రశ్నార్థకం అయింది. దీంతో మళ్ళీ యాంకర్ గా బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్న టీవీ షోల డైరెక్టర్లు అయితే ఆమె ఫోన్ అయితే అసలు లిఫ్ట్ చేయట్లేదు. ఇండస్ట్రీలో చాలా మంది మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరి ఆగ్రహానికి శ్యామల గురైనట్టు. ఆవిడకు ఎలాంటి అవకాశాలు ఇవ్వొద్దని చాలా మంది స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అయినా నీ కెరియర్ నువ్వు చూసుకోకుండా నీకు అవసరమా ఈ పాలిటిక్స్, ఈ ఓవర్ యాక్షన్? ఉన్న అరా కొర అవకాశాలను కూడా పోగొట్టు. ఇంకేముందిలే కానీ అద్దుకోవడమే అంటున్నారు జనాలు. ఇదండి ఈ రోజు టాపిక్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని.